నేను చాలాసార్లు యేసన్న గారు చెప్పిన ఒక ఉదాహరణ, నా జీవితాన్ని ఎంతో సవాలు చేసిన మాటలు కనుక, పరిశుద్ధుల మాటలు నేను చాలా గుండెలో పెట్టుకుంటాను, పదే పదే తలుచుకుంటాను. ఈ 66 గ్రంథాలలో మాత్రమే కాక వీటి వలన ప్రభావితులై దేవునికి ప్రియముగా బ్రతికిన పరిశుద్ధుల అనుభవాలు కూడా వీటి ప్రకారమే ఉంటే గనక వారి మాటలు కూడా నాకు గౌరవమే. నన్ను ఒకడు అడిగాడు, ఈ వాక్యాల విషయంలో, పాటల విషయంలో మీరు కొంచెం ఆయన అభిమానులాగా ఉన్నారే అని చాలా వ్యంగ్యంగా. అంటే ఇప్పుడు ఆడి వ్యంగ్యం వాళ్ళు ఎటకారం అర్థం అవ్వాలంత అమాయకున్నా నేనేమన్నా? నిజమేనండి, కానీ నీలాగా లూసిఫర్ అయితే అభిమానించట్లేదు అన్నాను. గిలకలు కొట్టుబడా ఎంత మాట అనేసామంటే, నువ్వు అన్న తక్కువ మాట ఏం కాదు సైతానా. నేనేమన్నా దురభిమాన పాపంలో ఉన్నానా? నా హృదయంలో యేసు తప్ప ఇంకెవరు లేరు రారు. కానీ యేసులో హత్తుకొని ఉండడానికి చాలామంది పరిశుద్ధులు కారణమయ్యారు. నేను వారిని మర్చిపోలేను. నేను ఎంతగా ప్రభువులో నిలబడటానికి ఒక దైవజనుడు కన్నీరు కారణమైంది, ఒక దైవజనుడు హస్తనిక్షేపణ కారణమైంది, ఒక దైవజనుడు హెచ్చరిక కారణమైంది. నేను వాళ్ళు మర్చిపోలేనయ్యా. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరనుంది. ప్రారంభాలు మర్చిపోకూడదు. మనము కదిలిపోతున్నప్పుడు స్థిరపరిచిన దాన్ని ఎట్లా మర్చిపోతాం? గుండెలు పగలు రోధిస్తున్నప్పుడు ఆదరించిన దాన్ని ఎట్లా మర్చిపోతాం? దిక్కు లేక రోడ్డు మీద ఉన్నప్పుడు చేర్చుకున్నామని ఎట్లా మర్చిపోతాం? ఇదంతా భౌతికంగా కాకపోవచ్చు, ఆత్మీయంగా అయి ఉండొచ్చు. నీకు ఎప్పుడు నాకు ఎవ్వరు లేరు అనిపించలేదా లైఫ్లో? అలాంటి ఒంటరితనం ఎప్పుడు రాలేదా నీకు? ఆ స్థితిలో నేనున్నాను అంటూ ఓదార్చిన ఒక దైవజనుడి మాట కానీ, పాట కానీ, ప్రేమ కానీ, స్పర్శ కానీ నువ్వు ఎలా మర్చిపోతావు? పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు బోల్డ్ మంది, వాళ్ళ గురించి లెక్కలేదు నాకు. కొంచెం అభిమానులాగా ఉన్నారు. ఇడిగిలాగా లూసిఫర్ కానీ ఫాలో అవుతున్నాను, సినిమా యాక్టర్ తిరుగుతున్నాను. నేను 5,000 ఇస్తే నేను అప్లికేషన్ నింపి నేను లైన్లో నుంచున్నా ఇడిగిలాగా. సత్తాన అవసరమైతే అడవిలో పడి ఆకలిస్తే కాగితం పట్టుకొని తిరగని ఇడిగిలా ఏసు రక్తం వేయించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి ఒకసారి ముఖం అద్దంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి పీత అంట పిల్ల పీతను ఎక్కిరుతుందంట. వంకరగా నడుతున్నావే, తినగా నడు అంటే ఇంకా తిన్నగా నడిచి అలిసిపోయి, అమ్మ నువ్వు చూపించమని శనగ వచ్చేస్తుందంటే ఇది చూపిస్తే పిల్ల పీత పక్కన విషయం నీలాగే నడిచాను అన్నట్టు. మనం ఎంత అండగా నడుస్తున్నాం. యేసన్న గారు 40లలో 50ల మధ్య బలంగా వాడబడుతున్న టైంలో గొప్ప దైవజనుడు పిలిచి, యేసన్నా పెద్దవాడిని ఎందుకు చెప్తాను వినా, పెళ్లి చేసుకో. పెద్దవాడిని చెప్తాను నేను, పెళ్లి చేసుకో అంటే, అయ్యో లేదయ్యా నేను ఇట్లా సమర్పించుకున్నాను, ఇలాగే ఉండిపోతానయ్యా అని అన్నారంట. పెద్దవాడిని చెప్తాను నేను, సోదరు రాకుండా ఉంటుందే అన్నారంట. అంటే ఈయన చాలా అమాయకంగా అనిపించే మహాజ్ఞాని కదా, దేవునికి స్తోత్రం. ఈయన అన్నాడంట, అయ్యా మరి మీకు పెళ్ళయింది కదండి. అవును, అందుకే చెప్తున్నాను నీకు, మీకు ఎప్పుడు శోధన రాలేదండి. అదే మరి వచ్చింది అంటే ఇప్పుడు ఏమర్థమైందంటే, పెళ్ళి చేసుకున్నా పెళ్ళి చేసుకోకపోయినా శోధన కామనే. ఒంట్లో దేవుడి భయం ఉంటే కట్టకుండా లేకపోతాం. అబ్బా కొట్టిసేవారా బాబు, ఇంక మరి అంతే. దేవుని అభిషక్తుడికి ఎక్స్ట్రాగా 4 రాళ్ళు ఉంటాయి కానీ ఒక రాయి చాలు, ఏసు రక్తం వేయించేయం. ఊరకి వేసుకున్నాం అంతే, కొడితే మళ్ళీ తొలి దెబ్బకే ఏసు రక్తం వేయించి. వీడికి యుద్ధాభ్యాసము లేదు, ఆయుధములు తెలియదు, కానీ ఒక్క రాయి చాలు. అందుకే నేనేమన్నానంటే, ఆ భయం తగ్గకుండా, దేవుడంటే ప్రేమే. ఫోటోకు ముద్దులు ఎత్తేస్తాం, అది తర్వాత 1000 రూపాయలు సందా చేస్తాం. అబ్బే కోట్లు వేస్తున్న అజ్ఞాత భక్తులు అక్కడక్కడ కలరు. దేవునికి భయపడాలి. ఇప్పుడు దేవుని భయం లేకుండా దొంగతనం చేసి అందులో 20% ఇచ్చేస్తే 20% ఎందుకు ఇచ్చాము? దేవుడు అంటే చాలా ప్రేమ సార్, దొంగతనం ఎందుకు చేసావు? దేవుడు అంటే భయం లేదు సార్. కాటలో సెట్ అయింది ఇది. దేవుని ప్రేమించు వారులారా మీరందరూ ఆయనకు భయపడండి. ఆ భయం తగ్గిపోతే సార్ ఇలాగ ఉంటుంది. తను రాసుకో పేపర్లో, దేవుని భయం వెళ్ళిపోతే దేవుడిచ్చిన భాగ్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ సకల భాగ్యాల భయాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి, అది కదిలితే కదులుతుంటాయి.
నీ ఇష్టం. మరి చర్చిలో వీర విధేయత కనపరిచింది మామూలే, అంతే సింపుల్గా మామూలుగానే పోతాయి అన్నీ. అప్పుడు నెత్తినోరు బాదుకొని నువ్వు మమ్మల్ని బొత్తిగా విడనాడి ఉన్నావు కదా, మాతో బయలుదేరి రావటం లేదు కదా, మేము ఒంటరిగానే యుద్ధాలకు వెళ్తున్నాం కదా, ఓడిపోయి తనులు తిని వస్తున్నాం కదా, మా శత్రువులు ఎదురు మమ్మల్ని పారిపోజేసి ఉన్నావు. ఒకడు భోజనం మనకు గొర్రె పిల్లను అప్పగించినట్లు మమ్మల్ని అడిగి అప్పగించేవాడు సపరించేస్తాడు మమ్మల్ని. కోరుకుందామా ఈ పరిస్థితిని? మరి ఏంటి సార్ పరిష్కారం? కొంచెం భయపడితే చాలు. తల్ల కిందలు తపస్సు చేయక్కర్లా. తినేటప్పుడు, తాగినప్పుడు, పడుకున్నప్పుడు, డబ్బులతో ఎవ్వరమో, స్త్రీతోనో, పురుషుడితోనో, ఫోన్తోనో ఎప్పుడైనా కడుపులో దేవుని భయం ఉంచుకుంటే చాలు. తల్ల కిందలు తపస్సు ఏం చేశాక అడవిలోకి వెళ్ళిపోయి ఏదైనా చెట్టు కింద కూర్చొని పాము ఎదురుకొస్తే మళ్ళీ ఏసు రక్తం అనుకుని నేను తక్కర్లా. ఒక్కసారి ఆ సీనంతా కళ్ళ ముందు కనపడింది దావీదుకి. వామ్మో, ఒళ్ళు పొగరెక్కి దేవుని భయమును కోల్పోయి తుచ్చమైన ఆశలకు లొంగిపోయి ఎంత బలహీనంగా ప్రవర్తించాను. చిన్నప్పటి నుంచి నన్ను చంకనెత్తుకొని పెంచిన నా దేవుడు, అమ్మ నాన్న అన్నయ్యలు ఎవరు నాకు సపోర్ట్ చేయలేని కాలంలో నా సైన్ నిలబడి నన్ను హెచ్చించి కనపరిచిన దేవుడు నన్ను వదిలేస్తాడేమో ఇప్పుడు అనే టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్లో రాసిందే 51వ కీర్తన. నువ్వు ఏమన్నా చేయి, నీ సన్నిధిలో నుంచి మాత్రం తోసేయకు, నీ దండం పెడతాను. నీ ఆత్మను తీసేయకు, నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ ఆత్మ నాలో ఉండాలి. నువ్వు కొట్టు తిట్టు పడతా, రాజ్యాన్ని లాగే, అధికారం తీసేయి, అందరినీ దూరం చేసేయి, కానీ నీకు మాత్రం దూరం అవ్వ, నీకు బాబోయ్ అని గోల పెట్టేడు చేస్తున్నాడు. పాపిష్టి పరుపు తేలిపోయేంతగా కానీ ఎందుకయ్యా నీకు ఎంత టెన్షన్? దేవుడు వదిలేస్తాడేమో, దేవుడు చెయ్యి వదిలేస్తాడేమో. నేను అన్నాను, ఈ భయం మనకి అవసరమేనంటారా? కొంచెం గట్టిగానండి, ఇలాంటి భయం మనకి అవసరమేనా? అన్నాను. యెహోవాను ప్రేమించువారులారా మీరు ఆయనకి భయపడుడి అంటున్న వాక్యం. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. దేవుడు అంటే చాలా ఇష్టం అంట, కానీ భయం లేదంట. నువ్వు టీవీ చూస్తున్నప్పుడు, ఆ చెత్తంతా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, వ్యర్థమైనటువంటి ఆశలు కలిగి ఉన్నప్పుడు కడుపులో భయం ఉంటే చాలు కదా, ఇంకేదో చేయాల్సిన పనే ఉంది.